హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి గోరింటాకు చూస్తున్నారు కదా. ఆషాఢ మాసం వచ్చేసింది కదా 6వ తారీఖు నుంచి. సో ఇంకా ఈ నెలలో వచ్చేసి 3 సార్లు పెట్టుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటుంటారు కదా పెద్దవాళ్ళు. అందుకని స్టార్టింగ్లోనే గోరింటాకు కోసేస్తున్నాను పెడదామని చెప్పేసి. మా ఇంటికి ఆనుకొని, ఆ గోడకు ఆనుకొని మా ఇంటి పక్కన వాళ్ళది చెట్టు అనమాట. అది రోడ్డు మీదే ఉంటుంది. సో ఇంకా అక్కడ కూర్చొని కోసేస్తున్నాను నేనైతే. అదిగాక రేపు జూలై 10 కదా, మా పాప శ్రీనిత్య బర్త్డే ఉందన్నమాట. 2 కలిసి వచ్చినాయి అని చెప్పేసి ఆయన కాడికి కోస్తున్నాను గోరింటాకు అయితే రోడ్డు మీద కూర్చొని. ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని ఎప్పటి నుంచో ఉన్న ఆచారం కదా. కొత్త పెళ్లి కూతుర్లు చక్కగా అమ్మగారిళ్ళకి వస్తారు, వాళ్ళు గోరింటాకు అనేది కోసుకొని పెట్టుకుంటారని ఏదో పురాణాలు సంథింగ్ చెప్పాయి గోరింటాకు గురించి. అయితే అవన్నీ అట్ట పక్కన పెడితే గోరింటాకు చేతులు పెట్టుకుంటే చక్కగా చెయ్యి ఎర్రగా ఉంటుంది అనేది అలా కాదు కదా, వేడి తగ్గిపోద్ది అని చెప్పేసి కూడా ఒకటి ఉంది కదా. సో దానికోసమని గోరింటాకు ప్రతి ఒక్క ఆడపిల్ల పెట్టుకుంటుంటారు. సో ఇక ఆకైతే కోసుకొచ్చాను. చెన్నై పుల్ల గట్రా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ వేరేస్తున్నాను అనమాట శుభ్రంగా. ఆకు మంచిగా ఉంటే మిక్సీ కదా, ఆ బ్లేడ్లు ఆగవైతే ఆ పుల్లలు పాడు ఉంటే గోరింటాకు పెట్టేటప్పుడు నీట్గా కుదరదు అనమాట. సో అందుకని చెప్పేసి ఆ చిన్న చిన్న పుల్లలు ఇంకా ఏదైతే ఉందో అవన్నీ తీసి శుభ్రంగా చేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి వ్యవహారం చెబుతున్నారు, బుజ్జికి కొంచెం ఖాళీ దొరికితే ఏదో పని చేస్తూనే ఉంటుంది, ఇప్పుడు గోరింటాకు తక్కువైందా అనుకుంటూ వచ్చారనమాట అమ్మలక్కలు. ఇంక రేపు మా పిల్ల పుట్టినరోజు ఉంది, అందుకే గోరింటాకు కోసుకొచ్చా అని చెప్పేసి వాళ్ళకి ఏదో చెబుతున్నాయిగా. సో ఇంకా అది మిక్సీ పెట్టాను అనమాట. చక్కగా మెత్తగా నూరుకున్న తర్వాతకి ఇక మా చిన్న పాపకు వచ్చేసి చేతులకి ఏం చేశారంటే వీళ్ళు కోన్ వేయమన్నారు, కోన్లు తెచ్చుకున్నారు. అప్పటికే కాళ్ళ వరకు గోరింటా పెట్టు, చేతులకు కోన్ వేసే అని చెప్పేసి కోన్ తెచ్చుకున్నారనమాట. ఏదో వచ్చి 2 డిజైన్లు వేస్తున్నాను అనమాట. పర్టికల్గా పెద్ద పెద్ద డిజైన్లు అయితే రావు. సో మా పిల్లలకి వేసుకునేంత వరకు అయితే పర్వాలేదనమాట, ట్రై చేస్తున్నాను. ఇక చేతి వరకు కోన్లు పెట్టేసి వేళ్ళకి అటు మామూల కాళ్ళకి గోరింటాకు పెడితే బాగుంటుంది, నీట్గా కొంచెం డిజైన్ లెక్క కూడా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన వచ్చిందనమాట. ఇంకా చేతుల వరకు డిజైన్ వేసేసి అక్కడి నుంచి వేళ్ళకి గోరింటాకు పెడుతున్నాను. నీట్గా పండిద్ది, బాగుంటుంది. వేళ్ళకి గోర్లకి గోరింటాకు ఉంటే చక్కగా ఎర్రగా ఉంటుంది, చేతికి ఏం కోన్ డిజైన్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అలా ట్రై చేశాను అనమాట ఈసారి. సో ఇంకా అది కంప్లైంట్ అయిపోయింది. డిజైన్ ఎలా ఉందండి, ఏదో వచ్చిన డిజైన్ ఏమనుకోకుండా ఇదో పెద్ద డిజైన్ అని అస్సలు అనుకోవద్దు ప్లీజ్, పిల్లల వరకు అయితే సరిపోతుంది కదా ఎలా పెట్టినా కానీ అని చెప్పేసి ఏదో ట్రై చేశాను. ఇంకా డిజైన్ అయితే కంప్లైంట్ అయిపోయింది అనమాట. వేళ్ళకి గోరింటాకు పెట్టాను, నీట్గా వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇంకా 2 చేతులకి పెట్టాను అనమాట, కోన్ కొంచెం గోరింటాకు కొంచెం. సో అదండి, ప్లీజ్ ఇదంతా వినేటప్పుడు మధ్యలో ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్న యూట్యూబర్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఒక స్థాయికి వస్తామనేది ఒక చిన్న ఆశ మాకు. సో ఇంకా నైట్ అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళకి పెద్ద పిల్లలకు కూడా గోరింటాకు కాళ్ళకు పెట్టేస్తున్నాను. మా పెద్ద పాపకు వచ్చేసి చేతులకు కూడా పెట్టాను అనమాట, ఎందుకంటే ఆవిడ కోన్ వేయించుకొని అన్నది. అందుకనే చెప్పేసి ఆమెకి కాళ్ళకి చేతులకి అంతా గోరింటాకే పెట్టాను. గోరింటాకు పండటం ఎంత అందంగా ఉంటుందో పెట్టడం అంత రిస్క్ ఉంటుందండి అసలు. అయితే ఇక చూసారు కదా ఎంత ఓపిక్గా పెట్టుకోవాలో గోరింటాకు అనేది. అసలు నైట్ అయిపోయింది, అప్పటికే 8:30 అవుతుంది అనమాట. ఇంకైనా సరే పని అంతా కంప్లైంట్ చేయించుకొని చక్కగా గోరింటాకు కూర్చొని నైట్ పెడుతున్నాను. చక్కగా 10-11 దాకా అదే పండి ఇంకా రాలిపోద్ది పక్కలోనే. కాకపోతే కొంచెం పాత బెడ్షీట్లు అవి వాడితే బాగుంటుంది ఇవాళ ఒక్క రోజుకి, ఎందుకంటే గోరింటాకు అంతా రాలిపోద్ది కదా, కాళ్ళకి చేతులకు పెట్టిద్ది. ఇంకా అందుకనేసి కానీ గోరింటాకు నైట్ పెట్టుకుంటే బాగా పండిద్దండి, ఎర్రగా పండిద్ది చేతులకైతే. సో ఇది ఫ్రెండ్స్, రేపు మా పాప పుట్టినరోజు కాబట్టి ఈ హంగామా అంతా చేస్తున్నాను అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక కంప్లీట్ అయిపోయింది చూసారు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా విన్నందుకు, సో వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీళ్ళది చేతులకి ఇందాక పెట్టాను కదా, 4 గంటలప్పుడు పెట్టాను అనమాట స్కూల్ నుంచి రాగానే. ఆరాటం ఆగలేదు, తీసేశారు కూడా చేతులది అయితే. ఇంకా కాళ్ళకి అలాగే ఉంచుకున్నారు, ఇప్పుడే పెట్టాను కదా కాళ్ళకైతే అలాగే ఉంచుకున్నారు, చేతులకేమో తీసేశారు కూడా. ఓకే ఫ్రెండ్స్.
బాయ్ మరి.